సంక్రాంతి సీజన్ అంటేనే తెలుగు సినిమాలకు బాక్స్ ఆఫీస్ పండగ. కానీ ఈసారి ఆ పండగ మామూలుగా లేదు. ఒకేసారి 5 సినిమాలు బరిలో ఉండటం, అందులో 3 స్టార్ హీరోల సినిమాలు కావడం వల్ల థియేటర్లు, స్క్రీన్లు, షోలు అన్నీ యుద్ధభూమిలా మారిపోయాయి. ప్రేక్షకుడికి ఇది పండుగ విందైతే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఇది నరాల పరీక్ష. అలాంటి పోటీ మధ్యలో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతి సినిమా తన స్థాయిలో పోరాడుతోంది. ఎవరిది ఎవరి రేసు, ఎవరిది ఎవరి ఆట అన్నట్టు సాగుతోంది. ఈరోజు రాజాసాబ్ 9వ రోజు. మొదటి వారం ముగిసిపోయి ఇప్పుడు 2వ వారంలోకి అడుగుపెట్టిన దశ. ప్రభాస్ సినిమా అంటేనే మొదటి వారం తుఫాను, తర్వాత కొంచెం బ్రేక్ పడటం సాధారణమే. కానీ ఈసారి ఆ బ్రేక్ చాలా తొందరగా పడిపోయింది. అయినా సరే వీకెండ్ ఎఫెక్ట్తో ఈరోజు రాజాసాబ్ సుమారు 8 నుంచి 9 కోట్ల గ్రాస్ను సాధించగలిగింది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇది ప్రభాస్ స్థాయికి తక్కువే అయినా సినిమా ఇంకా పూర్తిగా ఆట ముగించలేదు అనే సంకేతం మాత్రమే. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్, బెంగళూరు మల్టీప్లెక్సుల్లో యువత ఈ సినిమాకి ఇప్పటికీ వస్తూనే ఉంది. బీసీ సెంటర్స్లో మాత్రం ఊపు తగ్గింది. అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ రాజాసాబ్ కంటే కామెడీ, ఎమోషన్ ఉన్న సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయినా సరే 9వ రోజున కూడా దాదాపు 9 కోట్ల గ్రాస్ రావడం అంటే ప్రభాస్ ఫ్యాన్ బేస్ ఎంత బలంగా ఉందో మరోసారి నిరూపిస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఇప్పుడు 9వ రోజులో ఉంది. ఈ సినిమా కథ ఇక్కడే మారుతోంది. మొదటి రోజు నుంచే బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకుపోయిన ఈ చిత్రం పండగ అయిపోయాక కూడా తగ్గలేదు. ఈ రోజు కూడా దాదాపు 28 నుంచి 32 కోట్ల గ్రాస్ను రాబట్టిందని ట్రేడ్ అంచనా. అంటే సినిమా రిలీజయ్యి 9 రోజులు గడిచినా ఇంకా మొదటి రోజు స్థాయి కలెక్షన్స్కు దగ్గరగా రావడమనేది అసాధారణ విషయం. నైజాం, ఆంధ్ర ప్రాంతాల్లో ఈ రోజు కూడా థియేటర్ల వద్ద కుటుంబాలు క్యూల్లో నిలబడ్డం కనిపించింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ సినిమాని రెండోసారి, మూడోసారి చూసేందుకు వస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రావు అనే భావన ఈ సినిమాకు పెద్ద బలం అవుతోంది. చిరంజీవి కామెడీ, వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్, ఫ్యామిలీ టచ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఒక ఫెస్టివల్ ప్యాకేజ్గా మార్చేశాయి. అందుకే 9వ రోజు కూడా 30 కోట్ల దాకా రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇక రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ఈరోజు 8వ రోజులోకి వచ్చింది. మొదటి రోజుల్లో మిక్స్డ్ టాక్ వచ్చినా క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు దాదాపు 3 నుంచి 4 కోట్ల గ్రాస్ రాబట్టిందని అంచనా. ఇది పెద్ద నంబర్ కాకపోయినా ఈ సినిమా బడ్జెట్ను, బిజినెస్ను చూస్తే స్టేబుల్ రన్ అనుకోవచ్చు. చిన్న సెంటర్స్లో ఈ సినిమాకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా భర్త భార్య సంబంధాల మీద వచ్చే కామెడీ ట్రాక్సు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. రాజాసాబ్ లాంటి భారీ సినిమా ఉన్నా ఈ సినిమా తన లేన్లో తాను నడుస్తోంది. రవితేజకు ఇది బ్యాక్ టు ఫామ్ మూవీగా నిలుస్తోంది. యూత్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ఈరోజు 7వ రోజులో ఉంది. ఈ సినిమా పెద్ద అంచనాలు లేకుండా వచ్చి నెమ్మదిగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఈ రోజు దాదాపు 6 నుంచి 7 కోట్ల గ్రాస్ వచ్చినట్టు అంచనా. ఇది ఈ సినిమా రేంజ్కు చాలా మంచి నంబర్. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, యువత ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ సినిమాను ముందు నడిపిస్తోంది. థియేటర్లో నవ్వుకోవాలంటే ఇదే సినిమా అనే టాక్ యూత్లో బలంగా ఉంది. అందుకే పండగ అయిపోయాక కూడా ఈ సినిమా నిలబడగలుగుతోంది. ఇక శర్వణాన్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమా ఈరోజు 7వ రోజులో ఉంది. ఈ చిత్రం దాదాపు 5 నుంచి 6 కోట్ల గ్రాస్ను ఈరోజు రాబట్టిందని అంచనా. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే కథతో ముందుకు సాగుతోంది. పెద్ద హంగామా లేకుండా నెమ్మదిగా, స్థిరంగా నడుస్తోంది. చిన్న పట్టణాల్లో ఈ సినిమాకు మంచి స్పందన ఉంది. శర్వనాథ్ ఫ్యాన్సు, ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాను ఓకే అంటున్నారు. అందుకే ఇది కూడా తన స్థాయిలో మంచి రన్ కొనసాగిస్తోంది. ఈ 5 సినిమాలను ఒక ఫ్రేమ్లో చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అందరి రేసు ఒకటే కాదు. రాజాసాబ్ రేసు వేరే, మెగాస్టార్ సినిమా రేసు వేరే, మిగతా 3 సినిమాల రేసు వేరే. మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఈరోజు కూడా దాదాపు 30 కోట్ల దగ్గర కలెక్ట్ చేస్తూ మిగతా అన్ని సినిమాల కంటే ముందే ఉంది. ఇది కేవలం కలెక్షన్ కాదు, ఒక ఆధిపత్యం. పండగ అయిపోయింది, సినిమా తగ్గిపోతుంది అనుకున్న వాళ్లకు ఇది ఒక గట్టి సమాధానం. అదే సమయంలో రాజాసాబ్ 9వ రోజున 8 నుంచి 9 కోట్ల గ్రాస్ రావడమంటే సినిమా పూర్తిగా పడిపోయింది అని చెప్పడానికి ఇంకా టైం ఉంది. కానీ ప్రభాస్ రేంజ్కు ఇది తక్కువే. మిగతా 3 సినిమాలు భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి ఇవన్నీ తమ తమ మార్కెట్లో బాగా నిలబడుతున్నాయి. చిన్న సినిమాలు ఎలా పోరాడాలో ఇవే ఉదాహరణ. ప్రేక్షకుడిప్పుడు థియేటర్కి వెళ్లేప్పుడు ఒకే ప్రశ్న వేసుకుంటున్నాడు, నాకీరోజు ఏ మూడ్ కావాలి? నవ్వాలంటే అనగనగా ఒక రాజు లేదా భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఫ్యామిలీతో వెళ్లాలంటే మన శంకరవరప్రసాద్ గారు, మాస్ ఫీల్ కావాలంటే రాజాసాబ్, లైట్ ఎమోషన్తో చూడాలంటే నారి నారి నడుమ మురారి. ఈ ఎంపికే ఈ సంక్రాంతిని ప్రత్యేకంగా మార్చింది. ఇది కేవలం కలెక్షన్ల పోటీ కాదు, ఇది ప్రేక్షకుడి మనసు కోసం జరుగుతున్న పోరు. ఎవరు ఎంత కలెక్ట్ చేశారు అన్నదానికంటే ఎవరు ఎంతమంది మనసుల్లో చోటు సంపాదించారు అన్నదే అసలైన విజయం. ఈ 5 సినిమాల పోరులో అసలు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒక్క సినిమా కూడా పూర్తిగా వెనక్కి తగ్గలేదు. ప్రతి సినిమా తన శక్తి మేరకు నిలబడుతోంది. ఇదే సంక్రాంతి బాక్స్ ఆఫీస్ అందం.
పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు చిన్న సినిమాలు పూర్తిగా కనిపించకుండా పోయే రోజుల నుంచి ఇప్పుడు పరిస్థితి మారింది. కంటెంట్ ఉన్న ప్రతి సినిమా తన స్థాయిలో ప్రేక్షకుణ్ణి చేరుకుంటోంది. మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఇప్పుడు నిజమైన ఫ్యామిలీ ఫెస్టివల్ మూవీగా మారిపోయింది. 9వ రోజున కూడా 30 కోట్ల దాకా రావడమంటే ఈ సినిమా రిపీట్ ఆడియన్స్ మీద ఎంత బలంగా పట్టుపట్టుకుందో అర్థమవుతోంది. ఒకసారి చూసిన వాళ్లు మరోసారి ఫ్యామిలీతో వస్తున్నారు. ఇలాంటి సినిమాలు ఎప్పుడూ రావు అనే భావన ఈ సినిమాకు పెద్ద బలం అవుతోంది. చిరంజీవి కామెడీ, వెంకటేష్ స్పెషల్ అపియరెన్స్, ఫ్యామిలీ టచ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాను ఒక ఫెస్టివల్ ప్యాకేజ్గా మార్చేశాయి. అందుకే 9వ రోజు కూడా 30 కోట్ల దాకా రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇక రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ఈ రోజు 8వ రోజులోకి వచ్చింది. మొదటి రోజుల్లో మిక్స్డ్ టాక్ వచ్చినా క్రమంగా ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు దాదాపు 3 నుంచి 4 కోట్ల గ్రాస్ రాబట్టిందని అంచనా. ఇది పెద్ద నెంబర్ కాకపోయినా ఈ సినిమా బడ్జెట్ను, బిజినెస్ను చూస్తే స్టేబుల్ రన్ అనుకోవచ్చు. చిన్న సెంటర్స్లో ఈ సినిమాకు మంచి ఆదరణ ఉంది. ముఖ్యంగా భర్త భార్య సంబంధాల మీద వచ్చే కామెడీ ట్రాక్సు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. రాజాసాబ్ లాంటి భారీ సినిమా ఉన్నా ఈ సినిమా తన లేన్లో తాను నడుస్తోంది. రవితేజకు ఇది బ్యాక్ టు ఫామ్ మూవీగా నిలుస్తోంది. యూత్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా ఈ రోజు 7వ రోజులో ఉంది. ఈ సినిమా పెద్ద అంచనాలు లేకుండా వచ్చి నెమ్మదిగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. ఈ రోజు దాదాపు 6 నుంచి 7 కోట్ల గ్రాస్ వచ్చినట్టు అంచనా. ఇది ఈ సినిమా రేంజ్కు చాలా మంచి నంబర్. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్, యువత ఈ సినిమాని బాగా ఆదరిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఈ సినిమాను ముందు నడిపిస్తోంది. థియేటర్లో నవ్వుకోవాలంటే ఇదే సినిమా అనే టాక్ యూత్లో బలంగా ఉంది. అందుకే పండగ అయిపోయాక కూడా ఈ సినిమా నిలబడగలుగుతోంది. ఇక శర్వణాన్ నటించిన నారి నారి నడుమ మురారి సినిమా ఈ రోజు 7వ రోజులో ఉంది. ఈ చిత్రం దాదాపు 5 నుంచి 6 కోట్ల గ్రాస్ను ఈ రోజు రాబట్టిందని అంచనా. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే కథతో ముందుకు సాగుతోంది. పెద్ద హంగామా లేకుండా నెమ్మదిగా స్థిరంగా నడుస్తోంది. చిన్న పట్టణాల్లో ఈ సినిమాకు మంచి స్పందన ఉంది. శర్వనాంత్ ఫ్యాన్సు, ఫ్యామిలీ ప్రేక్షకులు ఈ సినిమాను ఓకే అంటున్నారు. అందుకే ఇది కూడా తన స్థాయిలో మంచి రన్ కొనసాగిస్తోంది. ఈ 5 సినిమాలను ఒక ఫ్రేమ్లో చూసుకుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అందరి రేసు ఒకటే కాదు. రాజాసాబ్ రేసు వేరే, మెగాస్టార్ సినిమా రేసు వేరే, మిగతా 3 సినిమాల రేసు వేరే. మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఈ రోజు కూడా దాదాపు 30 కోట్ల దగ్గర కలెక్ట్ చేస్తూ మిగతా అన్ని సినిమాల కంటే ముందే ఉంది. ఇది కేవలం కలెక్షన్ కాదు, ఒక ఆధిపత్యం. పండగ అయిపోయింది, సినిమా తగ్గిపోతుంది అనుకున్న వాళ్లకు ఇది ఒక గట్టి సమాధానం. అదే సమయంలో రాజాసాబ్ 9వ రోజున 8 నుంచి 9 కోట్ల గ్రాస్ రావడమంటే సినిమా పూర్తిగా పడిపోయింది అని చెప్పడానికి ఇంకా టైం ఉంది. కానీ ప్రభాస్ రేంజ్కు ఇది తక్కువే. మిగతా 3 సినిమాలు భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి ఇవన్నీ తమ తమ మార్కెట్లో బాగా నిలబడుతున్నాయి. చిన్న సినిమాలు ఎలా పోరాడాలో ఇవే ఉదాహరణ. ప్రేక్షకుడిప్పుడు థియేటర్కి వెళ్లేప్పుడు ఒకే ప్రశ్న వేసుకుంటున్నాడు, నాకీరోజు ఏ మూడు కావాలి? నవ్వాలంటే అనగనగా ఒక రాజు లేదా భర్త మహాశయులకు విజ్ఞప్తి, ఫ్యామిలీతో వెళ్లాలంటే మన శంకరవరప్రసాద్ గారు, మాస్ ఫీల్ కావాలంటే రాజాసాబ్, లైట్ ఎమోషన్తో చూడాలంటే నారి నారి నడుమ మురారి. ఈ ఎంపికే ఈ సంక్రాంతిని ప్రత్యేకంగా మార్చింది. ఇది కేవలం కలెక్షన్ల పోటీ కాదు, ఇది ప్రేక్షకుడి మనసు కోసం జరుగుతున్న పోరు. ఎవరు ఎంత కలెక్ట్ చేశారు అన్నదానికంటే ఎవరు ఎంతమంది మనసుల్లో చోటు సంపాదించారు అన్నదే అసలైన విజయం.